ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి విశాఖలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి తమ కుమార్తె మరణంపై ఉన్న అనుమానాలను వివరించారు. ముఖ్యంగా అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపైన తమ సందేహాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన హోంమంత్రి అనిత, గాయత్రి కుటుంబం అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతమని అన్నారు. ఈ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడానని, ఏపీ డీజీపీకి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని, అక్కడి పోలీసులతో కూడా సమన్వయం చేసుకోబడుతుందని హోంమంత్రి తెలిపారు. గాయత్రి మరణం అనుకున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అలాగే రాధా గాయత్రి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని హోంమంత్రి భరోసా ఇచ్చారు. చాలా అన్యాయం జరిగింది. అసలు అంటే బయట వాళ్ళుగా మేమే చాలా సఫర్ అయ్యాము. నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను ప్రశాంతి వాళ్ళతో సిపి గారు వాళ్ళతోనే మాట్లాడాను. సార్కి కూడా తెచ్చుకోలేనండి, కానీ అలాంటి పిల్లలకు న్యాయం ఎగ్జాక్ట్లీ అమ్మ. నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాలు పెంచు, 14 సంవత్సరాలు చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటేదండి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి అన్ని మేడం. 16 తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు బాబు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో వచ్చింది మేడం ఇన్ఫర్మేషన్. అయితే నేను వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాను, మా అమ్మాయిని ఎవరు టచ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అంటే హెల్త్ కండిషన్ బాగోలేదని నేను హార్ట్ బీట్ చెక్ చేసి పల్స్ చెక్ కూడా ఇవన్నీ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం, పెట్టమంటే. షూర్ మేడం. అది కాదు మేడం, నేను లేకుండా నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఎలాగా